ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే దాని ప్రకారం మనం చూసుకుంటే ఈ మెడికల్ కాలేజీలు పూర్తి కావడానికి 20 నుంచి 25 సంవత్సరాలు పడుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే దాని ప్రకారంగా మనం చూస్తే ఈ మెడికల్ కాలేజీలు పూర్తవడానికి ఎన్ని సంవత్సరాలు, ఆయన మొన్న ప్రెస్ మీట్లో కూడా చెప్పాడు, మెడికల్ కాలేజ్ అంటే అప్పుడే ఎట్ అయిపోతుంది, కడుతూ 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 పోతాం. అప్పుడు అన్నారు కదా పెంచుకుంటూ పోతామని, అలాగా కడుతూ 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 పోతామని. ఆ విధంగా కడుతూ కడుతూ పోతే 20 నుంచి 25 సంవత్సరాలు పడుతుంది ఈ 17 మెడికల్ కాలేజీలు పూర్తవడానికి. ఆ 20-25 సంవత్సరాలకు ఉండేది ఎంతమంది, లేని వాళ్ళు ఎంతమంది, ఒక్కసారి ఆలోచించండి. అదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపాదించే పీపీపీ మోడల్లో కడితే 2 నుంచి 2.5 ఏళ్లలో ఈ 17 కాలేజీలు పూర్తి వసతులతో అందుబాటులోకి వస్తాయి విత్ హాస్పిటల్స్. ఇక్కడ మనం చూసుకుంటే ఈ దేనివల్ల లాభం ప్రజలకి? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే మోడల్ ప్రకారం 25 సంవత్సరాలు కట్టుకుంటూ పోదామా, చంద్రబాబు నాయుడు గారు చెప్పే మోడల్ కింద 2-2.5 సంవత్సరాల్లో పూర్తయి మన ఎవరికైతే అవసరాలు ఉన్నాయో మనందరికీ అందుబాటులోకి తీసుకొని వద్దామా? ఒక్కసారి ఆలోచించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఎందుకంటే ఈ పీపీ మోడల్లో 2 నుంచి 2.5 ఏళ్లలో కంప్లీట్ అయిపోతే చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వచ్చేస్తుంది. కనుక జగన్మోహన్ రెడ్డి గారు కావాలని ఒక కుట్ర కోణంలో అడ్డుకుంటూ ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారికి పేరు రాకూడదు. అందుకని ప్రైవేటైజేషన్ అనే ఒక పదాన్ని తీసుకొని వచ్చి కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు. అంటే మేము పట్టిన కుందేలకి 3 కాళ్ళు అని చెప్పి అంటారు కదా, ఆ విధంగా ఇది ప్రైవేటైజేషన్ అని చెప్పి కావాలని ఒక నానుడితో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. ఇది ప్రజలందరూ తెలుసుకోవాలి, రాష్ట్రంలో ఉండే యువత అందరూ తెలుసుకొని 10 మందిని చైతన్యపరచాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది.